అక్రమ నిర్మాణాలకు అడ్డాగా బొల్లారం మున్సిపాలిటీ. సర్వే నెంబర్ 75లో కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన 420 గాళ్ళట. కమిషనర్ సంతకాన్ని దిద్దిపడేసిరట. ఆయన ఏముందే పెట్టింది మనకు రాదా సంతకం అని చెప్పి దిద్దిపడేసి సంతకం పెట్టి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. నకిలీ పత్రాలు సృష్టించిరట. ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులపైన ఫిర్యాదులు ఎక్కడ? గత కమిషనర్ మంగతాయారు అండతో అక్రమంగా నిర్మించిన విల్లాలు. ఆమె ఫోటో వేయాలండి. ఇప్పుడు ఉత్తగానే వార్త కాదు, ఆమె ఫోటో వేస్తే 10 మందికి తెలుస్తుంది హూ ఈజ్ మంగతాయారు అని. మేడం మంగతాయారు ఎంత మింగిరండి? మంగతాయారు మింగింది ఎంత? కాసులకు కక్కుర్తిపడి అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అప్పటి కమిషనర్ అనుమతి లేకుండా నిర్మించిన విల్లాలను నేటికి కూల్చకపోవడంతో మతలబేంటి? ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమ నిర్మాణదారులు. ప్రస్తుత కమిషనర్ తక్షణమే స్పందించాలంటున్న సామాజికవేత్తలు. ఫోర్జరీ సంతకాలతో పేట్రేగిపోతున్న అక్రమార్కులపై కొరడా జులిపించాలి. మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలు తక్షణమే కూల్చేయాలి. మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్. కేటీఆర్ హయాంలో జరిగిన దందా ఇది. కేటీఆర్ ఆ బినామీలు ఎక్కడిది? బండరాయిపై ఎంత వర్షం పడ్డా ఏం లాభం? అక్రమాల మడుగులో మునిగి తేలుతున్న అధికారులపై ఎన్ని వాస్తవ కథనాలు రాసినా ఏమి ప్రయోజనం? ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంది. అక్రమార్కులకు అండగా నిలుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా లంచాలకు మరిగిన అధికారులు ఉన్నంతకాలం పరిస్థితుల్లో మార్పు అన్నది గగనమైపోతోంది. ఫోర్జరీలు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం, కోర్టులను సైతం తప్పుదోవ పట్టించడం ఇదే జరుగుతోంది. ఇలాంటి 420 గాళ్లకు నిజాయితీగా పనిచేయాల్సిన అధికారులు సైతం కొమ్ముగాస్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్గా ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రికలు సైతం ప్రాణాలకు తెగించి రుజువులు సంపాదించి అక్రమాలు వెలుగులోకి తెస్తున్న ఉన్నతాధికారులు ఈ కథనాలు సైతం బేఖాతరు చేస్తుండడం పరిస్థితులు ఇంతకు దిగజారిపోయాయా అని అనిపిస్తోంది. అసలు వీళ్లకు చట్టాలు, కోర్టులు, శిక్షలు అంటే భయం లేదా? సమాజం, విధులు అంటే గౌరవం లేదా? ఎందుకు ఈ పరిస్థితి? పాలకులే కీచకులుగా తయారవుతుంటే ఇక ఇలాంటి ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు, నీతిమంతులు ఎలా అవుతారు? వీరిని వాడుకుంటూ రెచ్చిపోతున్న అక్రమ నిర్మాణదారులు ఎందుకు వెనకడుగు వేస్తారు? అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన బొల్లారం మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి భాగోతం మీకోసమట. ఇగో బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుకు ముడుపులు ముట్టక ముందు కూల్చిరట. మంగతాయారు మేడంకి కట్ట రాలే, ఇంకా సంచి రాకముందు కూలగొట్టింది. సంచి వచ్చి ఇంట్లో పడంగానే కట్టుకోరని చెప్పింది. అయిపోయింది. ఇగో గ్రామ పంచాయతీ నుంచి సృష్టించిన బోగస్ ప్రొసీడింగ్స్ అట. అంటే ఇది పేపరే బోగస్ అన్నట్టు వాడు తయారు చేసిండు. టైప్ చేసి ఈ సంతకం ఫోర్జరీ చేసేసుకొని రెడీ అయిపోయారు. ఇగో పురపాలక సంఘ కార్యాలయం బొల్లారం అట. మరి ఎవడండి ఈ దొంగలంతా? ఏంది అసలు ఇది ఇంత దారుణం? మరి ఈ పై ఆఫీసర్ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి ఏమో మొత్తం వ్యవస్థ మీద ఎట్లా మాట్లాడతారు? మరి ఇట్లాంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే మొత్తం వ్యవస్థ మీద మాట్లాడరు. సర్వే నెంబర్ 75 అట. ఇగో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు, అక్రమంగా పొందిన ఇంటి నెంబర్లు. దీనిపై CDMA కార్యాలయం సైతం స్పందించిన వారు అక్రమ నిర్మాణాలను చేసి దర్జాగా విల్లాల నిర్మాణం జరిపారంటే అందుకు కారణం గత కమిషనర్ మంగతాయారట. ఇంత భారీ అక్రమాలు జరుగుతున్న కమిషనర్ స్థాయి అధికారి అయి ఉండి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సదరు అధికారి అవినీతికి దాసోహమైంది. మరి లీడర్ ఎవరు? ఇంతకీ ఏ లీడరు తయారు చేసింది ఇది? TRS ప్రభుత్వంలో TS బీపాస్ మున్సిపల్ చట్టం వచ్చినా అవినీతి అక్రమాలే ధ్యేయంగా అధికారులు వ్యవహరించారు. ఇది ఆడ విల్లాలు కట్టినట్టున్నాడు. చెరువో ఏదో మొత్తం ఇచ్చేసి కూడా విల్లాలు కట్టిరు. ఈయన కూకట్పల్లి మియాపూర్ కార్పొరేటర్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి గతంలో. ఆడ ఒర్రకుంట అని ఒక కుంటని మొత్తం లేపి అవతల పడేసారు.